ఈరోజు యాజ్ వీ బిన్ వెయిటింగ్, మన ఎదురు చూసిన మరి యాష్ వెన్స్డే అనగా భస్మ బుధవారం మరి మన మధ్యన ఉంది. మరి ఇదే మరి మన ఒక శ్రమ దినాలకి ప్రారంభం, లెంట్ డేస్కి ప్రారంభం అన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. మీకు తెలియదని కాదు, ద ఎంటైర్ క్రిస్టియన్డమ్ అనగా క్రైస్తవ సమాజం లోక ప్రపంచంలో ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పరిస్థితి బాగా తెలుసు. వాళ్ళు మరి ఎన్నో సంవత్సరాలు మనము ఆయన ఒక జన్మ మరణ పునరుద్ధానాలు మరి మనం జరుపుకుంటూనే ఉన్నాము. మరి కాబట్టి మనం ప్రత్యేకించి మరి ఏదో ఒక్కొక్క సంవత్సరం మన యథావిధిగా మరి ఏదో చేసేసుకుంటున్నాం అన్నట్టుగా చేసుకోవడం కాదు కానీ, జరుపుకోవడం కాదు కానీ, ఒక నిష్ఠతో ఒక భయభక్తులతో మరి ఒక ప్రత్యేకమైన ఆత్మీయ భావంతో మనం ఇది జరుపుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇదొక అవకాశం, మనకి ఇదొక అవకాశం దేవాది దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరొకసారి సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మరి ఆ దినాల్లో అన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ దినాల్లో మనకు మనము అక్కడ ఉన్నట్టుగా ధ్యానించుకుంటూ మరి అది ఎలాగ వాళ్ళు అక్కడ జరుపుకునేవారు, ఏమి చేసేవారు, మనం ఏం చేసుకుంటూ వచ్చామో ఇది వరకు, లేక మనం దాన్ని తేలిగ్గా తీసుకున్నామా, లేక మన మనసు దానిపై మనం పెట్టలేదా, మన ఆత్మీయ జీవితాలపై మనం పెట్టలేదా అని తలపోసుకొని మనం ఒక నూతన విధానంగా సమస్తం చేసుకోవాలని చెప్పి మరి ఆ దేవాది దేవుడిని ఆరాధించాలని చెప్పి నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన చేయలేని అంటూ ఏది కూడా మనలు చేయమని మరి ప్రభువారు చెప్పలేదు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిందంతా కూడా ఆయన చిన్నతనం నుంచి మరి పరిశుద్ధాత్మ వల్ల నడిపించబడుతూ ఆ తల్లిదండ్రి నడిపిస్తున్న పరిస్థితిలో మరి ఆ దైవ జ్ఞానం ఇవ్వబడిన ఆ అభిషేకంతో ప్రతిదీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తండ్రి ఎలాగా చేసేవాడో, ఆ తండ్రి అయిన దేవాది దేవుడు ఎలాగ ఆశించాడో అట్టి రీతిగా ఆయన అలాగా మరి చేసేవారన్న సంగతి మనకి తెలుసు. ఆ వాక్యంలో ఎదిగిన వాళ్ళు, వాక్యాన్ని తరచుగా చదువుతున్న వారు, నెంబర్ వేసుకున్న వారికి ఇవన్నీ కూడా తెలుసండి. కానీ మనం ఈ దినాన్ని ప్రత్యేకించి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా అని ప్రభు పేరట నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. మరి అదే మరి భస్మ బుధవారం అనగా యాష్ వెన్స్డే. మరి అసలు దీని సంగతి ఏంటి? మరి యాష్ అంటే ఏంటి? మరి అనగా దాని ఒక అర్థం ఏంటి? యాష్ అంటే మనందరికీ తెలుసు, బూడిది. మరి మనము అంత నిష్ఠగా చేస్తామో లేదో నాకైతే తెలియదు, కానీ మన రోమన్ క్యాథలిక్స్ మధ్యన కానీ, యూదుల మధ్యన కానీ, ద ఓల్డ్ జుడాయిజం బట్టి కానీ మనం చూసినట్లయితే అది చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు పాటించి చేసేవారు. ఎలా చేసేవారు? ఆ బూడిద దేంతో తీసేవారు అంటారు? మరి ఏదో గార్బేజ్ని కాల్చేసి చేసేవారంటారా? అది ఏం చేసేవారంటే పామ్ బ్రాంచెస్, లీవ్స్ అవి ఉంటాయి కదండి, ఆ మట్టలు గత సంవత్సరం మట్టలంతా కూడా వాళ్ళు ఏం చేసేవారంటే దాన్ని బూడిద రూపంలో చేసేసి అది ఉంచేవారు. దాన్ని మరి ఆలివ్ ఆయిల్ వేసి, ఆ నూనె వేసి దాన్ని కలిపేసి మరి అది ఆ దేశాల్లో దేవాది దేవుడిని అలా వెంబడిస్తున్న వాళ్ళైతే అందరూ కూడా అటువంటి ఒక సిలువ గుర్తుని తల మీద వేసుకుంటారు. హల్లెలూయా. ఏంటి అది? దేనికి సూచన? అది మనము చూసిన హైందువుల బొట్లు ఇవి అన్నీ పెట్టుకొని మరి 3 రకాల బొట్లు పెట్టుకొని తిరుగుతారు. దాంతో సాదృశ్యం, అటువంటి నా సాదృశ్యం కానే కాదండి. ఈ సాదృశ్యం చాలా వేరు. దీని ఒక ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యాష్ వెన్స్డే ఇస్ క్వైట్ బిగ్, క్వైట్ హోలీ, క్వైట్ సేక్రెడ్, and it is really awesome when we really look at it. కాబట్టి దాని విషయంలో మనము ఆలోచిద్దాం. మరి దీన్ని ఏమి సూచిస్తుంది అంటే ఇది ఈ బూడిద దేనికి సూచిస్తుందంటే మన మోర్టాలిటీ విషయంలో సూచిస్తుంది. మరి మానవులుగా మనం ఎంత ఫ్రేల్గా ఉన్నామో, ఎంత పనికిరాని వారంగా ఉన్నామో, ఎంత క్షణభంగురంగా మన జీవితాలు ఉన్నాయో, ఈ రోజుంటే రేపు మనం ఉండము. గడ్డి పరకలాంటి మన బ్రతుకు, ఆవిరిలాంటి మన బ్రతుకు ఏమండి, మరి అటువంటి మన బ్రతుకు ఈ రోజుంటే మరి రేపు మనం కనబడము. అటువంటి మోర్టాలిటీ, వీఆర్ సచ్ మోర్టల్ హ్యూమన్ బీయింగ్స్. మోర్టాలిటీని సూచిస్తుంది. మరి దేన్ని సూచిస్తుందంటే సఫరింగ్ అండ్ డెత్.
మన అటువంటి జీవితాలకి మరి బాధ మరణము కలిగి ఉన్న మానవులుగా మనం గుర్తించేలాగా ఆ యాష్ అన్నది ఆ ఒక బూడిద అన్నది అట్ని సూచిస్తూ ఉందన్న సంగతి తెలియపరచుకున్నాను. అంటే మనం ఒక ఎల్లప్పుడూ కూడా ఒక మానవుడిగా మనం ఉన్నాం. ఏ పాటివాడిని నేను దేవా, నా అర్హత యోగ్యత లేనివాడనే ఈ దినం ఉన్నానంటే రేపు ఉండలేని దేవుడు, ఈ స్థలం ఈ ఉండలేని వాడును, ఈ స్థలం కూడా నన్ను ఎరగదు అని చెప్పి మనం ప్రతినిత్యం చెప్పుకున్న ఒక పరిస్థితి. వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్స్. మనకు మనం ఏం చేసుకోవాలంటే మనకు మనం తగ్గించుకోవాలి. మనకు మనం వీ హ్యావ్ టు గ్రో ఇన్ హ్యూమిలిటీ. మనం అంతగా తగ్గింపు భావంతో మన జీవితాలు మనం గడపాలి. మరి మనం ప్రతిదినము ఆయన జన్మమన్నా పునరుద్ధానాలు తలపోసుకోవాలి. కానీ ఇది ఒక ప్రత్యేకమైన ఈ యొక్క భస్మ బుధవారం నుంచి 40 దినాలు మాత్రము మనం ఒక ప్రత్యేకతతో చేయాలి. ఎందుకు చేయాలండి? మనం అది అవసరమా? మనం మారు మనసు కలిగిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రతిరోజు కూడా తన పాపం చేయకుండా దేవునితో హత్తుకొని దేవుని విషయంలో అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి. కానీ ఎప్పుడో 40 దినాల్లాగా మరి ఏదో హైందవుల్లాగా ఏదో ముస్లిమ్స్ మనం అలా చేయవలసిన అవసరం మనకేముంది అని చాలామంది అడగచ్చు. కానీ నేను అంటాను అది అవసరం ఉంది. అది ఎందుకు అవసరం ఉందో కూడా నేను మీకు తెలియపరుస్తాను. ఆ విషయం అన్న సంగతి తెలియపరుస్తున్నాను. మరి బుధవారం సంగతి మనం చూసినట్లయితే మరి మీకు ఒక విషయం నేను తెలియపరచాలి. ఆ బుధవారం అనే ఎందుకు పెట్టుకున్నారు? వై యాష్ వెన్స్డే షుడ్ బి ఆన్ అ వెన్స్డే అని మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించారా దాని విషయంలో? మరి ఆలోచిస్తే కనుక ఒక విషయం మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి చాలా ముఖ్యమైన విషయం. గ్రెగరీ ద ఫస్ట్ అని ఒక వ్యక్తి, ఒక రాజు అనుకోండి. మరి తను ఏంటంటే సెయింట్ గ్రెగరీ అని కూడా అనేవారు ఆయనకి ఒక స్థానం ఇచ్చారు. డెయిఫై చేసి సెయింట్హుడ్ ఇచ్చారు ఆయనకి గ్రెగరీ. ఆయన ఏమి చేశారంటే మరి ఆదివారం నుంచి కొలవడం ప్రారంభిస్తే, కౌంట్ చేయడం ప్రారంభిస్తే మరి 40 దినాలు వచ్చేవి కాదు. ఆదివారాలు ఈ యాష్ వెన్స్డేలో మరి దాన్ని చేర్చరు. ఆదివారాలు వేరు చేస్తారు. సండే ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్. ఆదివారం ఇంక్లూడ్ అవ్వదు ఆ 40 దినాలు ఫాస్టింగ్లో. మరి క్రిస్టియన్ వే ఆఫ్ వర్షిప్లో చాలా కాలం నుంచి మరి ఆ రీతిగా జరగచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం ఈ రకంగా ప్రారంభించబడింది అన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, గ్రెగరీ ద ఫస్ట్ ఏమన్నారంటే, బుధవారము, లక్షవారము, శుక్రవారం, శనివారం కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఈ దినాలు ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఆ చేయబడ్డంతో 40 దినాలు మరి కౌంట్కి వస్తాయన్నమాట. మరి అదండి ఆదివారం దేవుని దినం అని దాన్ని మాత్రం మనం ఈ 40 దినాల్లోకి యాడ్ చేయడానికి వీలు కాదు. మరి ఇవన్నీ కూడా మరి మునుపటి జరిగిన విషయాలు కానీ ఈ కౌంట్స్ కానీ మరి దేని బట్టి ఈ దినాలు. క్రిస్మస్ మారదండి. క్రిస్మస్ ఎప్పుడు కూడా ప్రారంభించబడినప్పుడు నుంచి, అంటే అది బిబ్లికల్గా కాకపోయినా కానీ మరి పెద్దలంతా కూడా ఇచ్చేసినప్పుడు, క్యానన్స్ అంతా ఏర్పాటు చేసినప్పటి నుంచి క్రిస్మస్ 25th డిసెంబర్కి జరిపించుకుంటాం మనం. కానీ ఈస్టర్కి మాత్రము ఆ సేమ్ డే రాదు. ఈస్టర్ మీరు గమనించండి, అదే రోజు మాత్రం రాదు ప్రతి సంవత్సరం. ఆ రోజు తేడా వస్తుంటుంది. ఇది దేనివల్ల అంటే ఈ వర్నల్ సోలార్ ఈక్వినాక్స్ని బట్టి. వర్నల్ సోలార్ ఈక్వినాక్స్ అంటే మీరు అర్థం చేసుకోరా, దట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ సోలార్ సిట్యుయేషన్ కండిషన్ వేర్ డేట్స్ అండ్ ఆల్ ఆర్ క్యాల్కులేటెడ్ అకార్డింగ్ టు దిస్. కాబట్టి దానివల్ల క్యాల్కులేట్ అవుతాయి ఆ క్యాల్కులేషన్స్. కాబట్టి అట్టిగా దాన్ని ఒక భస్మ బుధవారం. కానీ దాని ఆత్మీయ అర్థం అదే. మనం బుధవారం చేసుకున్నా, ఆదివారం చేసుకున్నా, శుక్రవారం చేసుకున్నా దేవుని ఒక భస్మ బుధవారం ఒక విలువ, దాని ఒక సీక్రెట్ ఒక ఆలోచన, దాని ఒక శాంక్టిటీ అది డిస్టర్బ్ అవ్వదు, వేరు కాదు. మన తర్కం ఎప్పుడు కూడా తారీఖుల్లో, డేట్లలో, చేసే విధానాల్లో మనం తర్కం పెట్టుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ జరిగిన సందర్భాలు మనం మళ్ళీ జరిపించుకుంటున్నాం, జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం, మనకు మనం పరిశుద్ధపరచుకుంటున్నాం, మనం మానవులని గ్రహిస్తున్నాం, మనం తగ్గించుకుంటున్నాం. ఎవరు ఎదురుగా తగ్గించుకోవడం? అగో పరిశుద్ధమైన దేవాది దేవుడు ఎదురుగా.
హల్లెలూయా. మన దేవాది దేవుడు ఎదురుగా మనం ఎప్పుడైతే లోబడతామో, మనం తగ్గించుకుంటామో, మరి మనం ఆటోమేటిక్గా మానవుల ఎదురుగా కూడా తగ్గించుకుంటాం. మనం ఎంత హెచ్చైన ఒక స్థితిలో ఉన్నా, ఒక పరిస్థితిలో ఉన్నా, మరి ఆ గొప్ప ఉద్యోగంలో ఉన్న ధనవంతమైన స్థితిలో మనం ఉన్నా, మనం మాత్రము ఆ దేవాది దేవుడు ఎదుట ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, మనం హంబల్ చేసుకుంటామో, మనం సర్వమానవాళి ఎదురుగా కూడా మనం హంబల్ చేసుకున్న ఒక స్థితి, ఆ దేవునిలో అటువంటి ఎదుగుదల మనకి రాను దేవాది దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కొంతమంది దగ్గర మనం తగ్గించుకొని, కొంతమంది దగ్గర తగ్గించుకోలేనితనం, మళ్ళీ ఆ తేడాలు, పార్షాలిటీ ఉండదు సుమా, ఆ పక్షపాతం ఉండదు. వీ విల్ బి ద సేమ్ విత్ ఎవ్రీవన్. అందరితో కూడా మనం అలాగే ఉండాలి, ఉండడానికి ప్రయత్నించాలి. దేవాది దేవుడు మనం అడగాలి. మరి ఈ యొక్క భస్మ బుధవారం దినాన్ని మనము మరి అవన్నీ కూడా చేయగలిగేమా, చేస్తామని ఆశించి అట్టి రీతిగా మనం 40 దినాలు ఎప్పుడైనా మన జీవితకాలంలో ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులుగా మారు మనసు పొందుకొని మనం ఒక్కసారైనా 40 దినాలు చేయగలిగేమా? చేసినా కానీ ఎలా చేసామో, ఆ 40 దినాలు చేసిన ఆ 40 దినాలు పాటించిన కొంతమంది మరి వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటారు. ఎలాగ జరుపుకుంటారంటే, కొంతమంది అయితే నాన్ వెజ్ మేము తినము అనుకుంటారు. ఏమండి, కొంతమంది సోషల్ మీడియా నుంచి మేము ఇట్స్ కండిషన్ ఆఫ్ అబ్స్టినెన్స్. మేము సోషల్ మీడియా నుంచి అబ్స్టైన్ చేసుకుంటాం. మేము ఇంకా మూవీస్ కానీ లేక సీరియల్స్ కానీ మేము చూడము. అబ్స్టైన్ చేసుకోవడం. ఏమండి, రంగురంగులు బట్టలు, వ్యవహారాలు తయారవడము, అదంతా కూడా ఏదో జ్యువెలరీ వేసుకోవడము, చాలా మనం ఘనపరచుకోవడం, ఆ రకంగా మనము ఉండము. చాలా సాదాగా, చాలా మనం లోపరుచుకొని అటు రీతిగా మనం ఉంటాం. అదండి, దట్ ఈస్ ద వే వీ షుడ్ బీ. మరి చాలామంది స్వీట్స్ వదిలేస్తానంటారు. చాలామంది మరి బయటికి ఎక్కడైనా తిరగడం మానేద్దాం అనుకుంటారు. చాలామంది ఐస్ క్రీమ్స్ మానేద్దాం అనుకుంటారు. లేని పక్షాన్ని చాలామంది ఏంటంటే, దేవునితో ఏకాంతంగా ఎక్కువ గడపాలి, దేవునితో మనము వాక్యం చదువుకోవాలి, ఎక్కువగా దేవుళ్ళు ఎదగాలి, దేవునితో మనం ఎక్కువ సమయం మనం ప్రార్థన చేయాలి, మనం వ్యర్థమైన మాటలు, అహిక విచారాలు, మరి వ్యర్థమైన మాటల జోలికి మనం వెళ్ళకూడదు అని వెళ్ళకుండా వాళ్ళు గడుపుతారు. హల్లెలూయా. మరి ఆ రకంగా మనకి ఎలా ప్రేరేపించబడతామో ఆ దేవాది దేవుడు మనం అడిగి, దేవా, ఈ యొక్క సంవత్సరము ఒక నూతన తీర్మానం నేను తీసుకున్నాను కాబట్టి, ఈ యొక్క 40 దినాలు, ఈ యొక్క యాష్ వెన్స్డే నుంచి, ఈ భస్మ బుధవారం నుంచి నేను ఎలా గడపాలో నువ్వు నాకు కొంచెం చెప్పవా దేవా? ఒక పూట ఉంటానా, 2 పూటలు నేను ఉపవాసం ఉంటానా? ఆ ఉపవాసం ఉన్నప్పుడు నేను యథావిధిగా నేను అలాగే బూత్ మాటలు అంటానా, లేకపోతే ఏదేదో నాలో ఉన్న లోటుపాట్లన్నీ నేను సరిచేసుకొని మరి ఉండగలుగుతానా? మరి నేను సరిచేసుకొని జీవించగలుగుతానా? ఆ 40 దినాలు నా నోరు కట్టుకొని నేను జీవించగలుగుతానా? నా కోపం లేకుండా నేను జీవించగలుగుతానా? ఈ అహంకారం లేకుండా జీవించగలుగుతానా? ద్వేషం లేకుండా జీవించగలుగుతానా? అబద్ధాలు ఆడకుండా నేను జీవించగలుగుతానా? నాకు తప్పుడు తలంపులు రాకుండా, పాపపు తలంపులు రాకుండా నేను జీవించగలుగుతానా? నీకు మాత్రమే మహిమిస్తూ, నాలో నువ్వు ఉంటూ, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఈ 40 దినాలు నేను జయప్రదంగా నేను జరిగించుకోగలుగుతానా అని చెప్పి మనం దేవుని దగ్గర సిద్ధపరచబడి మనం చేయవలసిన అవసరత ఎంత ఉందన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. మరి ఇంకొక విషయం మనం చూసినట్లయితే, మరి ఈ రకంగా మనము ఉండడము చాలా మంచిది, అది సరి. మరి మనము ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. ఆలోచించాలంటే, ఇప్పుడే మీకు చెప్పాను, మనము మానవులుగా ఉన్నాం. మనుషుడు ఎలాగా సృష్టించబడ్డాడు మనందరికీ తెలుసు కదా. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? యెహోవా దేవుడు మట్టిని చేతిలో తీసుకొని తన స్వారూప్యంలో మనల్ని నిర్మించాడు కదా. అంతా చేసిన తర్వాత మన నాసికారంధ్రంలో మరి మన ఒక బ్రెత్ని ఊది మరి మనల్ని జీవింపచేసినట్టుగా మనం చూస్తున్నాం కదా.
కాబట్టి మనం ఒక వాక్య భాగం విందాం. చూడండి, జెనసిస్ 3:19, ఆదికాండం 3:19 చదివి సహాయం చేయండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఈ యొక్క వాక్యంలో ఆఫ్టర్ ద ఫాల్, మానవుడు పడిపోయిన తర్వాత మరి దేవాది దేవుడు ఎలాగా జ్ఞాపకం చేస్తానంటే, నువ్వు ఏ పాటి వాడివి, నేల నుంచి తీయబడ్డావు, నువ్వు మన్నే ఉన్నావు కాబట్టి మళ్ళీ తిరిగి మంటికి మన్నై నువ్వు అయిపోవలసింది వాడివి. ఎల్లప్పుడూ మనం ఒక భస్మపు ద్వారం రోజు నుంచి 40 దినాలు జ్ఞాపకం చేసుకోకూడదండి. మనము మాత్రము జీవితకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి, వీఆర్ నథింగ్. దేవా నేను ఏమీ కాదు, నీ దృష్టిలోనే కాదు, నా తోటి సహోదరులు ఎదుట కాదు, సహోదరులు ఎదుట కూడా నేను ఏమి కాను, నాకు నేను హెచ్చించుకొని నేను ఏమి చేయడానికి మరి నాలో లేదు, నేను చేయడానికి వీలు కాదు అని చెప్పి మనని అలాగా మనము ఇంతలాగా మనం ఘనంగా ఏకాంతంగా ఒకరుగా మనం పుట్టాము. కానీ మన జీవితము ఎండ్ అయ్యేసరికి అది జీవితం అంతా కూడా ఒక బాధలో మనం జీవిస్తాము, ఏదో ఒక బాధ కలుగుతుంది. దాని తర్వాత మరణం నిశ్చయంగా మనకి కలుగుతుంది. ఎందుచేతంటే ఆత్మీయ మరణం, శారీరక మరణం కూడా ఆదికాండంలో మరి అక్కడ జరిగిందన్న సంగతి మనకు తెలుసు. ఎలా జరిగిందో తెలుసు. ఆదం హవ్వలు ఎలాగ దేవుణ్ణి తిరస్కరించి తిరుగుబాటు చేసి సాతానికి లోబడ్డారో, పాము రూపంలో వచ్చిన సాతానికి అన్న సంగతి మనకు తెలుసు. ఏమండి, మరి కాబట్టి మనము ఎప్పుడైతే మనము ఇటువంటి మానవుడిగా మనం ఉన్నామో అని తెలుసుకుంటామో, మరి మనము జస్ట్ మట్టి అలాగని చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. ఒక మనుషుడు చనిపోయిన తర్వాత నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ కులము, ఏ జాతి, ఏది అవ్వచ్చు, నువ్వు ఒక బ్రాహ్మణుడు అవ్వచ్చు, నువ్వు ఒక హైందవుడు అవ్వచ్చు, నువ్వు ఒక ముస్లిం అవ్వచ్చు, నువ్వు ఒక యూదుడు కావచ్చు, నువ్వు మరి విగ్రహారాధకుడు కావచ్చు, ఎవరివైనా కావచ్చు, నువ్వు ఒక క్రిస్టియన్వి కావచ్చు, యేసుప్రభు నమ్మినవాడు కావచ్చు. అనా నీ యొక్క శరీరానికి దహన సంస్కారం చేస్తారు, లేకపోతే కాలుస్తారు, లేకపోతే క్రిమేట్ చేస్తారు, లేకపోతే నేను సమాధి పెట్టిలో పెడతారు, మరి పార్సిల్లాగా చేస్తారు. మరి ఏది చేసినప్పటికీ కూడా అంతంలో ఏంటవుతుందంటే మన శరీరం మాత్రం ఆ మట్టి కింద మారిపోతుంది. హైందవులు చూసారా, ఆ చనిపోయిన తర్వాత ఆ బూడిదని తీసుకొని వెళ్ళి ఆ మహాసముద్రాల్లో, లేకపోతే ఏదో గంగాలో, లేకపోతే ఎక్కడో తీసుకెళ్ళి దాన్ని గ్యాంజెస్లో దాన్ని వేస్తారు, లేకపోతే పైనుంచి జల్లుతారు హెలికాప్టర్లో. చాలామంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు, కానీ చేస్తారు. ఇంకా మనం అలాగైపోయాం. ఒకప్పుడు మనం మాట్లాడేవాళ్ళం, ఊపిరి పీల్చుకునేవాళ్ళం, నడిచేవాళ్ళం. ఏమండి, ఈ బొమ్మలాంటి ఈ దేహం, ఈ శరీరము, ఈ గుడారము బ్రతుకుండింది దేవాది దేవుడు ఇచ్చిన ప్రాణంతో, ప్రాణ ఊపిరితో, ఒక దేహంతో, సెన్సెస్తో, మాట్లాడే శక్తితో, ఒక కుటుంబానికి చెందిన వారం అయ్యాం, ఒక సమాజానికి చెందిన వారం అయ్యాం, ఒక కులానికి చెందిన వారం అయ్యాం, ఒక పరపతి కలిగి ఉండాం మనం. కానీ మనం మాత్రం ఏమీ కాకుండా అలాగైపోతాం సుమా అన్న సంగతి మనం వాక్యంలో మనం ఉన్నాం. సో యాష్ వెన్స్డే చాలా పాత నిబంధనలు చాలా దగ్గర మనం చూస్తున్నాం. ఇంకొక వాక్య భాగం చదివి సహాయం చేయండి. యోబు 42:6 ఒకసారి చదివి సహాయం చేయండి. కావున నిన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. నన్ను నేను అసహించుకుని ధూళిలోని బూడిదలోని పడి నన్ను నేను అసహించుకుంటున్నాను అని ఏ సందర్భంగా అంటే, యోబ్ తన ఏమనుకుంటున్నాడు, దేవాది దేవుడు నేను చూశాను, దేవా నేను నిన్ను విన్నాను, కాబట్టి నేను ఇవన్నీ విన్నప్పుడు, నేను చూసినప్పుడు నువ్వు ఎంత హెచ్చైన దేవుడివి, నేను ఏ పాటి వాడిని అని చెప్పి తనకు అర్థమవుతుంది. ఎందులో పడి ఉన్నాడటండి? బూడిదలోను మట్టిలోని ధూళిలోని ఉన్నాడట. తను ఎంతో కొట్టుకుంటున్నాడట. ఏంటి నా బ్రతుకు, ఏటా గొప్ప దేవుడు, ఆ దేవుడికి కలిగిన వాడినే అనుకుంటున్నాడట.
మరి అంత గొప్ప దేవుడి విషయంలో మనము మరి యేసుక్రీస్తు ప్రభు వారు అంత తగ్గించుకొని ఏమండి నరవతారుగా ఈ లోకానికి వచ్చి తను మరి ఒక మామూలు వడ్రంగ కుటుంబంలో ఆ తల్లిదండ్రిగా దానికి ఇవ్వబడిన తల్లిదండ్రి దగ్గర ఎదుగుతూ మరి తనకి తలవాల్చుకోవడం కూడా ఎక్కడా లేదు, ఏమీ లేదు. అట్టి రీతిగా తన దేవుని చిత్తం నెరవేర్చుకొని ఆ 3.5 సంవత్సరాలు గడిపిన యేసు ప్రభువును కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంత తగ్గించుకున్నాడు. తన నోటంటే ఏదైనా వచ్చేదట దేవుని మాటే, దేవుని హెచ్చించడమే, దేవుని కోసం చెప్పడమే. మనం ఈ దినాన్ని మనం ఉన్నామంటే మరి మనము కొన్నిసార్లు అది నేననే కాదండి, మనం అందరం కూడా మరి మనం దగ్గర వాళ్ళని కలిసినా, పై వాళ్ళని కలిసినా, లేకపోతే ఏదైనా కలిసినా ఒక నిమిషం కోసము హూ ఆర్ వి acting as, who are we? Are we representing God? Are we imitating God? దేవాది దేవుడు నాలో ఉన్నాడా? ఆయన రూపంలో నేను ఉన్నానా? ఆయన ప్రతిబింబిస్తున్నానా? ఆయనలాగా నేను ప్రవర్తిస్తున్నానా అని మనం క్వశ్చన్ చేసుకుంటే అనవసరమైన మాటలు మన నోటి నుంచి రాదు. మనము చాలామంది దగ్గర మనం దేవుని గొప్ప చేసుకొని మన సాక్ష్యం ద్వారా లేకపోతే మన జీవితం విధానం ద్వారా మనం ఎప్పుడైతే చెప్పామో వాళ్ళు చాలా మటుకు మన జీవిత విధానం చూసి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునే ఒక అవకాశం మనం ఇస్తూ ఉన్నాం సుమా అన్న సంగతి తెలియపరుస్తున్నాను. మనం మన హైందవుల దగ్గరైనా వెళ్ళొచ్చు, బంధువుల దగ్గర, లేక మనము నమ్మిన విధానంగా నమ్మలేని మన ఒక బంధువుల దగ్గర, రక్త సంబంధుల దగ్గరికైనా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు మన దినాలు, మన సమయం మనం ఎలా గడుపుతున్నాం? ఆత్మీయ బంధాలుగా వాళ్ళని రక్త బంధువులు మనం మార్చగలుగుతున్నామా? వాళ్ళకి ఏదో మాట చెప్పి దేవుని మనం కనపరచగలుగుతున్నామా? లేదు, మీరు తప్పుడు మార్గంలో ఉన్నారని మనం చెప్పగలుగుతున్నామా? ఆ ధైర్యం మనం తెచ్చుకోగలుగుతున్నామా? మరి యేసుప్రభు కానీ, యేసుప్రభు నమ్మిన శిష్యులు కానీ, అపోస్తలులైన పౌలులాటోడు కానీ ఏనాడు కూడా రాజులు జంకలేదు, మనుషులు జంకలేదు, మరి వాళ్ళ మరణాలు జంకలేదండి. మరి ఏ రీతిగా కూడా మరి వాళ్ళ పెనంలో వేపబడ్డారో, మరి కార్పెంటర్ ఒక తోటి కొయ్యబడ్డారో, కోత చేయబడిందో, మరి ముక్కలు చేయబడ్డారో, మరి ఎన్ని విధాలుగా వాళ్ళు మరి ఆ మాట్లాడడం యాక్సెప్ట్ చేసి మరి దేవాది దేవుడి కోసము, యేసుక్రీస్తు ప్రభు వారి కోసము మరణించడం జరిగింది. మరి అంతలాగా మనం ఏమి చేయడానికి సిద్ధంగా లేము, చేయము కూడా. అవసరం వస్తే ఎస్కేరెట్ యూదాలాగా మనము ఆ దేవుణ్ణి మనం అమ్మేయడానికైనా సిద్ధమైపోతామేమో. కానీ అదే ఆ నిశ్చితుల్లోకే మనం నడవాలి 40 దినాలు. మన ఆత్మీయ స్థితిని, స్టాండర్డ్ని, మన స్పిరిచువల్ స్టేటస్ని వీ హ్యావ్ టు రియలీ ఇంక్రీజ్ ఇట్ ఇన్ దీస్ డేస్. హల్లెలూయా. ఎలా చేసుకుంటామో కానీ ప్రయత్నించాలి. దేవా, నన్ను నువ్వు చూసినట్టుగా నన్ను నేను చూసుకునేలా సహాయం చేయండి అని చెప్పి అడిగే స్థితి మనలో ఎంతైనా అవసరము ఉంది. ఇంకొక వచనం చూడండి, దానియేలు 9:3 ఒకసారి చదివి సహాయం చేయండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపములు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. చూడండి, ఇది దానియేల్, బుక్ ఆఫ్ దానియేల్లో నుంచి ఉన్న ఒక వాక్య భాగం చదవబడడం జరిగిందండి. దానియేలుకి ఎప్పుడైతే ఇర్మియా రచించిన ఆ మాటల ద్వారా తెలిసిందో, ద డెసొలేషన్ ఆఫ్ యెరూషలేం మరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 70 సంవత్సరాలు ఉంటుంది అని తెలిసిందో, తన మరి 70 సంవత్సరాలు ఎవరు చూశారండి? కానీ దానియేలుకి దేవుడు అంటే ఎంత ప్యాషనెట్లీ ఇంటర్వోవెన్ విత్ ద లార్డ్ అంటే, ఎంత దేవునికి దగ్గర అంటే, ఎంత మరి దేవుని ప్రజలంటే తనకి దుఃఖం, బాధ అంటే తను ఏం చేశాడంటే ఇంకా వెంటనే గోనుబట్ట, బూడిది ఇవన్నీ జల్లుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెల్లించుకుంటూ హీ స్టార్టెడ్ ప్లీడింగ్ విత్ ప్రేయర్ అండ్ అ లాట్ ఆఫ్ పెనిటెన్స్, పెనెన్స్ అండ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఎంతో ప్రార్థనలోని గడిపేటండి. గోనుబట్టాన్ని బూడిద జల్లుకొని ఎలాగో గడిపాడండి. ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా చేసిన పాపాలు మరి చెప్పుకుంటూ, ఒప్పుకుంటూ, ఏమండి వాళ్ళు చేసిన తప్పుల కోసం తనని నలగొట్టుకుంటూ, దేవుడి సంది ఉపవాసం అంటే నలగొట్టుకోవడం,
ఉపవాసం అంటే ఈ శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మపురుషుడిని బలపరచుకోవడం. అలా చేసుకుంటూ యూదా యెరూషలేం పట్టణంలో ఉన్న నివాసుల కోసము ఎంతగా తను మొరపెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, మన కోసం ముందు చేసుకుంటాం, లేకపోతే మన పరిస్థితుల కోసం చేసుకుంటాం, మన వారి కోసం చేసుకుంటాం, అది మోస్ట్ మన సంఘం కోసం చేసుకుంటాం, మన దేశం కోసం చేసుకుంటాం. కానీ వేరే వాళ్ళు చేసిన ఆ ఘోరాది ఘోరమైన పరిస్థితులు, పాపాలు, మరి వాళ్ళ వల్ల మరి మనందరికీ కూడా తెలుసు. 2 దినవృత్తాంతాలు 7:14 ఏముంది? నా పేరు పెట్టబడి నా జనాలు తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నేను వెతికి నన్ను ఎలా పాపాన్ని విడిచిపెట్టిన ఎలా నేను ఆ వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళు క్షమించి వాళ్ళ దేశాన్ని నేను స్వస్థపరిచెదను. ఖచ్చితంగా రాయబడి ఉన్న సంగతి మనం చూస్తున్నాం. దేశాన్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి దేశం స్వస్థపరచబడాలంటే అందులో ఏ ఒక్కడైనా నీతిమంతుడు లేవనెత్తబడాలా. మరి ఏ ఒక్కరైనా నీతిమంతుడుగా లేవనెత్తబడుతున్నాడా? మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం చూసినట్లయితే ఎస్తేర్ కూడా ఒకసారి చూద్దాం. ఎస్తేర్ కూడా ఏం చేసిందో ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి, ఒకసారి చదివి సహాయం చేయండి. 1-3 వచనాలు, 4:1-3 వచనాలు. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహా శోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. చూడండి, ఈ సందర్భం మనకందరికీ తెలుసు. మరి చిన్నగా చేయడానికి మరి నేను చెప్తున్నాను. ఏంటంటే మొర్దెకైకి ఎప్పుడైతే ఈ శాసనము రాజు జారీ చేశాడో, ఏంటంటే యూదులందరూ కూడా చంపేయబడాలని తెలిసిందో, తను గోను బట్ట వేసుకొని ధరించి బూడిది జల్లుకొని మరి తను ఆ రాజు ఒక ఆ ద్వారం ఎదురుగా మరి లోపలికి వెళ్ళారు. అటువంటి పరిస్థితిలో కానీ తన పెంతండ్రిగా ఉన్నాడు కాబట్టి ఎస్తేర్కి కబురు వెళ్ళినప్పుడు ఎస్తేర్ కూడా ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. తన చెలికెత్తులందరినీ కూడా ఏకం చేసుకొని నేను నశించదును, నేను ఉపవాసం ఉంటాను అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి ఆ శాసనం కొట్టించి హమాన్కి మరి ఎంతో భయంకరంగా శిక్ష పొందేలాగా చేయడం జరిగిందండి. మరి ఇవన్నీ మనం చూస్తే మనకేం తెలుస్తుంది? మరి ఈ గోను బట్ట వేసుకొని బూడిద జల్లుకోవడం ఏదో నవ్వులాటగా కాదండి. ఇట్స్ అ వెరీ సీరియస్ అండ్ వెరీ వెరీ సీక్రెడ్ థాట్. కానీ ఈ మధ్య మనం ఆ గోను బట్ట ఆ ఒక బూడిద జల్లుకొని మనం కూర్చొని ఉంటే మనుషులు మనం పిచ్చెక్కిపోయామని అనుకోవచ్చు. కాబట్టి అలా కాకపోయినా అంతరాత్మలో దేవాది దేవుడు మనం ఆలమై ఉన్నా కాబట్టి విత్ టెంపుల్ ఆఫ్ గాడ్ కాబట్టి అలా జీవించాలని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి కొన్ని విషయాలు ఇంకా మరి చాలా మరి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో ఎంతో చక్కగా చెప్పిన మాటలు ఉన్నాయి. నువ్వు ఉపవాసం ఉన్నా, నువ్వు ఎవరికైనా చేయి చాచి ఇస్తున్నా, నువ్వు లేక నువ్వు ఫాస్టింగ్లో ఉన్నా, లేక నువ్వు మరి ఏది చేస్తున్నా కూడా మరి నువ్వేం చేయాలంటే అది అందరికీ తెలిసినట్టుగా నువ్వు ప్రార్థన చేసినా కానీ అందరికీ తెలిసినట్టుగా చేయడానికి వీల్లేదు. నువ్వు రహస్యంలో చేస్తున్నది దేవుడు నిన్ను బాహాటంగా నేను దీవిస్తాడు. మరి ఎందుకంటే సెల్ఫ్ రైచియస్నెస్ మనలో రాకూడదు, మనలో గర్వం రాకూడదు. ఈ 40 దినాలు మనం ఎలాగుంటామో మన దేవుని సన్నిధిలో ఆలోచించి ఈ భస్మ బుధవారం అనే దినం నుంచి మనం ఆయనకి ప్రతిష్ఠించుకుందామని నిర్ణయం చేసుకుందాం. తలలు ఉంచినట్లే చిన్న ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మా గొప్ప దేవా, నీకే వందనములు తండ్రి. దేవా, ఈ దినం ప్రభా తండ్రి దేవా, భస్మ బుధవారం కోసం మాట్లాడి ఉంటుండగా విన్న వారందరూ స్పందించబడేలా సహాయం చేయండి. వాళ్ళ హృదయాలు నాయన ప్రభా తండ్రి దేవా నాయన నీ కోసం సిద్ధపరచుకొని ప్రభా తండ్రి దేవా నాయన వాళ్ళకి నచ్చింది ఏదో దూరపరచుకొని ప్రభా తండ్రి నేను ధరించి ఫోకస్డ్గా ప్రభా తండ్రి నాయన ఒక గురితో ప్రభా తండ్రి ఒక నాయన డిటర్మినేషన్తో ప్రభా తండ్రి దేవా నాయన నిన్ను ప్రభా తండ్రి ధరించుకొని బ్రతికే కృపదాయిచ్చేయండి ప్రభా తండ్రి. మా జీవితం అంతా కూడా ప్రభా తండ్రి దేవా నిన్ను నాయన ప్రభా తండ్రి దేవా మేము ఎంతగానో ప్రభా మహింపచ్చే బిడ్డగా నాయన మమ్మల్ని ఉంచుతారని నాయన ఆశపడుతూ ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.